హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. దేవుళ్ల పటాల వెనుక గంజాయిని పెట్టి పూజలు చేస్తూ డ్రామా ఆడిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ లోని ధూల్పేటలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఇళ్లలో సోదాలు చేస్తూ ఉండగా ఈ విషయం బయటపడింది. ధూల్పేటలోని ఇళ్లలో ఎక్సైజ్ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఓ ఇంట్లో అందరూ హైరాణ పడకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఒకరు మాత్రం పూజ గదిలో అరవీర భయంకరంగా పూజలు చేస్తున్నాడు. ఇల్లంతా వెతగ్గా ఎక్కడా గంజాయి ఆనవాలు కనపడలేదు. పూజ చేస్తున్న వ్యక్తి ముఖ కవలికలో మార్పు వచ్చింది. అనుమానం వచ్చిన అధికారులు పూజ గదిని తనిఖీ చేశారు. దేవుళ్ల పటాలను పక్కకు జరపగా పేపర్తో చుట్టబడిన బండిల్స్ దర్శనమిచ్చాయి. వాటిని గంజాయిగా పోలీసులు గుర్తించారు. వెంటనే రోహన్ సింగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది 2000 पार्ट పూజ గదిలోని దేవుళ్ల ఫోటోల వెనుక దాగిన గంజాయి పేపర్లో చుట్టిన బండిళ్లను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అవి ఓపెన్ చేసి చూడగానే మత్తు ప్యాకెట్ల గుట్టు బయటపడింది. దాదాపు 10 కేజీల గంజాయి బయటపడింది. రోహన్ సింగ్, యశ్వంత్ సింగ్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా గంజాయిని ఒడిశా నుంచి తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని 5, 10, 15, 20 గ్రాముల్లో చిన్న ప్యాకెట్లను తయారు చేస్తారు. అలా తయారు చేసిన గంజాయి ప్యాకెట్లను గచ్చిబౌలి, మాదాపూర్తో పాటు ఐటీ ఏరియాలో ఉన్న తమ ఏజెంట్లకు సరఫరా చేస్తారని గుర్తించారు. అక్కడ గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే అప్పుడే శివలాల్ నగర్ లో మరోసారి సోదాలు నిర్వహించారు. సంకీర్ సింగ్, సుశీల్ సింగ్, సరిత, ఒడిశాకు చెందిన స్వప్న మండల్ అలియాస్ మీనా బారి నుంచి 10 కేజీల గంజాయి పట్టుబడింది. మొత్తంగా ఒక్కరోజే 2 కేసుల్లో 21.334 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 22 లక్షలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.